అర్జునుడు వెళ్ళి సౌభద్ర తీర్థము అనబడేటటువంటి ఒక తీర్థంలో స్నానం చేయబోయాడు. సముద్రపు ఒడ్డున ఉన్న 5 తీర్థాలవి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అన్నారు, ఋషులు అందులోకి వెళ్ళవద్దు, దిగవద్దు అన్నారు. ఎందుచేత దిగవద్దు అన్నాడు. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, ఆ మొసలి పట్టుకుంటే చచ్చిపోతారు, కాబట్టి ఎవ్వరూ అక్కడ స్నానం చెయ్యరు, కాబట్టి నువ్వు దిగద్దు అన్నారు. ఆయన అన్నాడు, నేను క్షత్రియుణ్ణి, నేను మొసలి పట్టుకుంటుందని భయపడ్డా ఏమిటి, కాబట్టి నేను స్నానం చేస్తానని వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేస్తుంటే ఒక పెద్ద మొసలి వచ్చి ఆయన కాలు పట్టుకుని ఈడుస్తాడు. ఆయన వెంటనే మొసలిని ఈయన పట్టుకుని పైకెత్తేసి గిర్ర 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 తిప్పి ఒడ్డుకు విసిరి పారేశాడు. విసిరి పారేయగానే అందులోంచి ఒక అందమైన స్త్రీ వచ్చింది. ఆవిడ పేరు వంద. ఆవిడ వచ్చింది, నేను కుబేరుడి యొక్క స్నేహితురాల్ని, నేను మిగిలిన 4 స్నేహితురాళ్లతో కలిసి ఒకానొకప్పుడు ఈ భూమండలం మీద ఒక పెద్ద పొదరింటి దగ్గర విహరిస్తున్నాం, ఒక ఉద్యానవనంలో. అందులో ఒక బ్రాహ్మణుడు ఏకాగ్ర దృష్టితో తపస్సు చేసుకుంటున్నాడు. ఏమిటో ఇంత తపస్సు చేస్తున్నాడు, ఈయన తపస్సు మనం పాడి చేయలేమా అనుకున్నాం. అదో అక్కర్లేని విషయాలు కొంతమందికి. కాబట్టి ఆ తపస్సు పాడు చేద్దామని ఏదో వాళ్ళ వగలన్నీ చూపించారు. ఆయనకి ఒళ్ళు మండి అన్నాడు, ఇంకోడేదో తపస్సు చేసుకుంటూ ఉంటే వాణ్ణి పాడు చేద్దామని మొసలి పట్టుకున్నట్టు పట్టుకున్నారు, కాబట్టి 5 తీర్థముల యందు మొసళ్ళై పడి ఉండండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు హడిలిపోయి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. బ్రాహ్మణుడి కోపం ఎక్కువసేపు ఉండకూడదు కదా, మహాత్మా దోషం జరిగింది, మాకెప్పుడు మేము ప్రవర్తించినటువంటి ఈ ఉద్ధతి నుండి బయటపడేది, శాప విమోచనం ఎప్పుడు అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక 100 సంవత్సరముల తర్వాత మీకు శాప విమోచనం కలుగుతుంది. మీరు పట్టుకున్నప్పుడు ఎవరు తన చేతులతో మొసలిని పైకెత్తి గిరగిరా తిప్పి ఒడ్డుకు విసిరేస్తాడో అంతటి బలవంతుడి కాలు మీరు పట్టుకున్నప్పుడు మీకు శాప విమోచనం. వాడు వచ్చేది ఎప్పుడు, వాడి కాలు మేము పట్టుకునేది ఎప్పుడు, అప్పటి నుంచి కాలెట్టిన వాడిని అల్లా పట్టుకుంటుంటాం. ఎందుకు, వాడిని తిందామని కాదు, వాడు ఎత్తి మమ్మల్ని పారేస్తాడేమో. ఇన్నాళ్ళకి ఎత్తి పారేసిన వాడి ఓడి దొరికావు, నన్ను పారేసావు కాబట్టి మిగిలిన 4 కూడా పారాయి, చూపిస్తాను ఆ 4. అవి ఎక్కడ చూపించి దిగుతాను, పారేస్తానన్నాడు. రక్షణ అండి, రక్షణ ధర్మం ఎంత. అప్పుడు ఈ 5 అడిగారు, ఎక్కడ ఉంటే మాకు శాప విమోచనం కలిగే అవకాశం ఉంటుంది. 5 మొసళ్ళని ఇలా ఎత్తి పారేసే బలవంతుడు ఎవరు, ఎటొస్తాడు? ఎప్పుడో జరగబోయేటటువంటిది 100 సంవత్సరముల తర్వాత ఇంత బలవంతుడైన అర్జునుడు అటుగా వస్తాడని తన దివ్య దృష్టితో గ్రహించి చెప్పగలిగినటువంటి గొప్ప తపస్వి అయితేనే దానికి జవాబు చెప్పగలడు. అప్పుడు నారదుడు ఏమని చెప్పాడో తెలుసా అండి, 100 ఏళ్ల క్రితం, అట్టి మహాబాహుండు అత్యంత బలుడు ఎవ్వడగునొక్కో అనుచు నే మరుగుదించుమారము త్రైలోక్యవర్తి అంబుజభవ ప్రభువు నారదుగని భక్తితోడ మ్రొక్కిన మమ్ము అమ్మున చూచి ఇట్లేల వగబొంది కందినవారలనియు అడిగి మా వృత్తాంతమంతయు మా చేత విని విప్రు నలకయు విధి కృతంబు క్రమరింపలావే కావున దక్షిణ జలధి తీరమున ప్రశస్త పంచతీర్థముల నీగి ధృతినందు 100 ఏడులుండునట్లు మీరులుండునంతా. మీరు దక్షిణ తీర సముద్రం దగ్గర నారీ తీర్థములు అని పేరు వస్తుంది. మీ 5 ఆడవాళ్ళు వెళ్ళి 5 మొసళ్ళై వాటిలో పడి ఉండండి. 5 తీర్థాలు ఉన్నాయి, సౌభద్ర తీర్థము, పౌలోమ తీర్థము, కారంధమ తీర్థము, ప్రసన్న తీర్థము, భరద్వాజము అని. ఈ 5 తీర్థాల్లోనూ ఉండండి. వస్తాడు 100 ఏళ్ల తర్వాత ఒక బలవంతుడు, ఆయనకి తెలిసి అర్జునుడు వస్తాడు. ఇప్పుడు ఆయన మిగిలిన 4 తీర్థాల్లోనూ కూడా దిగి అమాంతం ఆ మొసళ్ళని ఎత్తి బయట పారేశాడు. పారేస్తే ఆ 5 శాప విమోచనమై వాళ్ళు చాలా సంతోషాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు చాలా సంతోషించాడు. ఎక్కడది ఎంతవరకు అంతవరకే, వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది, అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంలో ఆయన అక్కడి నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. మీకు ఏ పురాణాన్ని పరిశీలించండి, గోకర్ణ క్షేత్రం యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రామాయణంలో ఎన్ని బార్లు వస్తుందో గోకర్ణం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. కాబట్టి ఆ గోకర్ణానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అంటే మళ్ళీ అలా దక్షిణం నుంచి అలా పశ్చిమంగా వెళ్ళాడు అనమాట. వెడితే ఆయన ద్వారకా నగరానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన మనసులో కోరిక వేరు. కృష్ణుడి చెల్లెలు సుభద్ర ఇక్కడ ఉందిట, ఈ సుభద్రని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరిక. వాళ్ళ దక్షిణ నాయకత్వం ఎంతమందినైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ దోషం లేదు. కాబట్టి ఆ సుభద్రని వివాహం చేసుకోవాలనుకున్నాడు.
అనుకుని కృష్ణుడి యొక్క చెల్లెలైన సుభద్ర నాకు అనుకూలవతి అయి వివాహం జరగాలంటే కృష్ణానుగ్రహమే ఉండాలి తప్ప కృష్ణుణ్ణి వంచించి చేసుకోకూడదు. కాబట్టి ఆయన కృష్ణుణ్ణి ధ్యానం చేశాడు. పరమ బ్రహ్మణ్యు జగద్గురు గరుడధ్వజు అనంతగుణు ఏకాగ్రస్థిరమతి అయి నిజ హృదయాంతర సుస్థితు చేసి భక్తి తలచచునుండెన్. జగద్గురువైనటువంటి వాడు, పరమబ్రహ్మణ్యుడైనటువంటి వాడు, గరుడధ్వజం మీద తిరిగేటటువంటి వాడు, అటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషించి ఈ అర్జునుడికి సుభద్రకి వివాహం చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని ఈయన దగ్గరికి వచ్చి ఈయన్ని రైవతాద్రి అనబడేటటువంటి పర్వతంలో ఉన్న ఒక గుహలో దాచాడు. యాదవులకు ఈ సన్యాసులంటే చాలా ప్రీతి, వాళ్ళ మాట కాదనరు, వాళ్ళు చాలా గౌరవిస్తారు. అందుకని అర్జునుడు కపట సన్యాసి వేషాన్ని పొందాడు. కపట సన్యాసంతో అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చోపెట్టాడు. ఈయనే కృష్ణ పరమాత్మ గ్రహించాడు, ఆయన పసిగట్టలేంది ఏముంటుంది. అందుకని ఆ రైవతాద్రి గుహలో కూర్చోపెట్టి అక్కడ ఉండే యాదవులందరికీ చెప్పాడు, మనం రైవతాద్రికి వెళ్ళి ఇప్పుడు అక్కడ పూజలు చేయాలన్నాడు. అందరూ పూజలు చేయడానికి వచ్చారు. లోకంలో ఒక విషయం ఉంటుంది, మీరు చూడండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు పూజ చేస్తే చక్క కోరికలు తీరుతాయిట అన్నారు అనుకోండి. తల్లి తండ్రి కోరిక ఏముంటుంది? ఎదిగిన పిల్లల ఇంట్లో ఉంటే మంచి అల్లుడు రావాలనే కదా. అప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళరు, నువ్వు రావే దండం పెట్టుకుందువు కానీ అని తీసుకెళ్తారు. కాబట్టి సుభద్ర వస్తుంది కదా. ఇది కృష్ణుడి ప్రణాళిక. ఆ సుభద్రని చూడాలి అర్జునుడు. కాబట్టి ఇప్పుడు ఆ రైవతాద్రికి ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ మనసులో అర్జునుడు లేడనుకోవడానికి వీల్లేదు. ఆమె యాదవకాంత అయినా కృష్ణుడి చెల్లెలైనా ఆమె ఆ రైవతాద్రికి, ఆ పర్వతానికి ప్రదక్షిణం చేస్తోంది. పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది మీకు ఎన్ని చోట్ల కనపడుతుందో పురాణాల్లో. ఇవ్వాలంటే మనం అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తున్నాం, కానీ శ్రీకాళహస్తికి కూడా ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేసి ఎన్నో అభ్యుదయాలు పొందారు ఎందరో పెద్దలు. పరమాచార్య స్వామంతటి వారు శ్రీకాళహస్తికి ప్రదక్షిణం చేశారు, ఆ గిరికి. కాబట్టి త్వనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మని కలనూపు రంబులు సమధ్వని నొప్పగా భక్తి పాదచారిణి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆ చిరుగంటలతో కూడినటువంటి వడ్డాణం పెట్టుకుని అవి కలకనధ్వనులు చేస్తుండగా ఆ చేతులకు వేసుకున్నటువంటి ఆ కడియముల చప్పుడుతో ఆమె పాదచారిణి అయి రథం ఎక్కకుండా ఆ రైవతాద్రికి ప్రదక్షిణం చేసి, ఈ పుణ్యం చేత నాకు పార్థుడు భర్త కావాలి, అర్జునుడు భర్త కావాలి అని కోరుకుంది. ఆ గుహలోనే ఉన్నాడు అర్జునుడు. సరే, కొంతకాలమైంది. బలరాముడు మొదలైన వాళ్ళకి మన ఊరెవరో కొత్తగా గొప్ప సన్యాసి వచ్చారు, రండి చూద్దాం అన్నాడు కృష్ణుడు. బలరాముడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ పాపం అర్జునుడిని గుర్తుపట్టలేదా ఆ కపట సన్యాసి వేషంలో. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. యతిని చూడగానే ఎంతో సంతోషించారు, పూజ చేశారు. అయ్యా, మీరు ఏ ఏ తీర్థాలు చూశారు, ఎక్కడెక్కడ తిరిగారు, చాలా సంతోషం అన్నారు. ఈయన అప్పటికి తీర్థయాత్ర చేసి వచ్చాడు కదూ, కాబట్టి ఈయన వాటి విశేషాలన్నీ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కాబట్టి చక్కగా వాటన్నింటినీ చెప్పాడు. వాళ్ళందరూ మురిసిపోయారు, అబ్బాయి ఎన్ని చూశాడో ఎన్ని తెలుసో అని వాళ్ళు ఆయన దగ్గర వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అన్నారు, సన్యాసి కదా, ఆయన వల్ల భయం ఏమిటి, కాబట్టి కన్యాంతఃపురంలో పెడదాం, చాతుర్మాస్యం మా ఊళ్ళో చేసుకోండి అన్నారు. చాతుర్మాస్యం అంటే వర్షాకాలం వచ్చినప్పుడు యతులు తిరగరు భూమి మీద. ఎందుకు తిరగరు అంటే, తిరిగితే అప్పుడు సృష్టి జరిగే కాలం, అనేకమైన క్రిములు పుడతాయి. పుట్టినప్పుడు వాళ్ళు నడిస్తే తమ పాదముల కింద పడి ఆ ప్రాణులు నశిస్తాయని ఒక్క వర్షాకాలంలో మాత్రం ఆ 4 నెలలు ఆషాఢం నుంచి పర్యంతము కూడా ఎక్కడైనా ఓ చోట ఉండిపోయి పూజ చేస్తారు. మిగిలిన కాలంలో సన్యాసి ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి తప్ప ఓ చోట ఉండిపోకూడదు అని నియమం. కాబట్టి ఆయన ఈ చాతుర్మాస్యం మా అంతఃపురంలోనే చేసుకోండి, బలరాముడు అంతఃపురం శ్రీకృష్ణుడు అంతఃపురం ఎందుకు, సన్యాసి ఎక్కడుంటే మాత్రం ప్రమాదం, కాబట్టి కన్యాంతఃపురం సుభద్ర అంతఃపురంలోనే పెట్టేద్దాం. ఇటువంటి మహాత్ముడికి సేవ చేస్తే ఈ 4 నెలలు ఈ మహాత్ముడికి సేవ చేసిన ఫలితంగా మంచి భర్త లభిస్తాడు ఈవిడికి అనుకున్నాడు వెర్రి బలరాముడు. పాపం అనుకుని తీసుకెళ్ళి ఈ అర్జునుణ్ణి, ఈ కపట సన్యాసిని సుభద్ర అంతఃపురంలో పెట్టాడు. పాపం ఆవిడ రోజు చెయ్యవలసిన పరిచర్యలన్నీ చేస్తోంది సన్యాసి అనుకుని. ఆవిడ ఓ రోజున ఈయన్ని అడిగింది. ఆవిడ మనసు బయటపడిపోయింది. ఆవిడంది, అయ్యా మీరు ఎన్నో ఊళ్ళు తిరిగారు, చాలా తీర్థాలు తిరిగారు కదా, ఎప్పుడైనా ఇంద్రప్రస్థం వెళ్ళారు ఏమిటండి అంది. అయ్యయ్యో వెళ్ళకపోవడం ఏమిటి, చాలా మాటలు పెడుతుంటాను, ఏమిటి కథ అని అడిగాడు. ఏం లేదు, అక్కడ అర్జునుడు ఉన్నాడంటారు కదా, ఆయన ఇప్పుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడా,
ఎలా ఉంటాడు ఏమిటి, ఆవిడ మనసు బయటపడిపోయింది అక్కడ. అది అడిగేటప్పటికీ అర్జునుడు వెంటనే నేనే అర్జునుడిని సుభద్ర, నీకోసమే ఈ వేషం కట్టానన్నాడు. వేషం మాట దేవుడు ఎరుగు, కపట సన్యాసి వేషమా కట్టేది? వేషం కట్టి ఇన్నాళ్ళు చాతుర్మాస్యమా, పైగా నా అంతఃపురంలో, ఇది బలరాముడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటే ఆయన అన్నాడు తెలియడం ఎందుకు, క్షత్రియులకి గాంధర్వ వివాహం ఉంది, నేను వివాహం చేసుకుని తీసుకుపోతాను వచ్చేయన్నాడు. అలా వద్దు, పెద్దలైన వారు కన్యాదానం చేస్తే బాగుంటుంది. అన్నిటికీ ఉండనే ఉన్నాడు కదా మహానుభావుడు, లీలానాటక సూత్రధారి. కాబట్టి కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయనే చేస్తాడు మా అన్నయ్య పెళ్ళి, కంగారు పడకండి. ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే సుభద్రతో అర్జునుడికి వివాహం చెయ్యడాన్ని ఇష్టపడే వాళ్ళైన వాళ్ళందరూ ఎవరున్నారో ఆ దేవకి, వసుదేవులు, సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వీళ్ళందరికీ చెప్పి వీళ్ళందరినీ ఇక్కడుంచి అన్నగారు బలరాముడు యాదవకాంతని వాళ్ళకి ఇవ్వడం ఏమిటంటాడు, ఒప్పుకోడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పాపం ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయి, ఎక్కడైనా పెద్ద పెద్ద విశేషాలు జరుగుతున్నాయంటే చాలా సంతోషం, వెళ్ళిపోతాడు. ఒక్కొక్కళ్ళు అసలు ఉండలేరు యాత్ర అంటే. బలరాముడికి ఎక్కడన్నా ఉత్సవం జరుగుతోంది, ఏదైనా పెద్ద పూజ జరుగుతోంది, పెద్ద తిరణాలు జరుగుతున్నాయంటే మహాసంతోషం. అందుకని కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య అన్నయ్య, ఆంతరద్వీపంలో గొప్ప శివ పూజ జరుగుతోంది, మహోత్సవం జరుగుతోంది పరమేశ్వరుడికి. ఇంటికి పెద్దవాడివి కదా అన్నయ్య, నువ్వు వెళ్ళు మనందరి తరపున. అయ్యో తప్పకుండా వెళతాను రా, పరమేశ్వరుడి ఉత్సవం జరుగుతుంటే వెళ్ళకపోవడం ఏమిటి, పాపం ఆంతరద్వీపానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అక్కడికి వెళ్ళగానే ఈయన ఏం చేశాడంటే భృగువు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళని సదస్సుల్ని చేసి, కశ్యప ప్రజాపతిని హోమకర్తను చేసి, రుక్మిణి, సత్యభామ, అరుంధతి మొదలైన వాళ్ళని ముత్తైదువల్ని చేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ద్వారకా నగరంలో చక్కగా సుభద్రార్జునుల వివాహం పూర్తి చేసేశారు. పూర్తి చేసి రథం ఎక్కి మీరు వెళ్ళిపోండి అక్కడ. వీళ్ళు రథం ఎక్కి బయటికి వెళ్ళిపోగానే లోపల అంతఃపురంలో జరిగిన పెళ్ళి ఎవరికి జరుగుతుంది కనుక. అంతఃపురాలు అంటే మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారు, ఆ ఊరు అంతుంటాయి అవి. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆ అంతఃపుర రక్షకులు చూసి దేవుడి సుభద్రను అర్జునుడు ఎత్తుకుపోతున్నాడు, ఈ విషయం బలరాముడికి తెలియదా అని బలరాముడికి కబురు చేశారు. ఆయన గబగబా ఆ నాగలు పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి ఆ దుష్టుడు అర్జునుడు క్షత్రియుడు పిల్లని ఎత్తుకుపోతాడా, రండి యాదవులం అందరం కలిసి వెళ్ళి ఆ అర్జునుడిని నిగ్రహిద్దాం అన్నాడు. అంటే వెంటనే కృష్ణుడు అన్నాడు, అన్నయ్య ఈ పాటి దానికి యుద్ధాలు గొడవలు ఎందుకన్నయ్య, అర్జునుడి బలపరాక్రమాలు మనకి తెలియవా, ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు ద్రోణాచార్యుల వారి దగ్గర అన్నీ నేర్చేసుకున్నాడు అన్నయ్య. అయినా ఇప్పుడు వెళ్ళి అర్జునుడిని ఏమైనా చేసేస్తే పిల్ల ఏమైపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి నక్షత్రాలు వేసేద్దు అన్నాడు. అంటే పాపం బలరాముడు అన్నాడు, అంతేనంటావా అన్నాడు. అంతే అన్నయ్య, పెళ్ళి అయిపోయింది కదా, ఎందుకు వచ్చిన గొడవలు, వెళ్ళి చూసి వచ్చి చక్కగా బట్టలు పెట్టి వచ్చేద్దాం, పెద్దవాడు ఎంత మర్యాదగా ఉంటుంది, చక్కగా నాతో పాటు రా, ఎవరికి ఇవ్వవలసిన నగలు బట్టలు అన్నీ ఇచ్చి, అయ్యో నాకు తెలియకుండా అయిపోయింది పెళ్ళి అందుకుని వచ్చానమ్మా అని సంతోషంగా ఉండదు, నీ పెద్దరికం నిలబడుతుంది, గొడవలు ఎందుకులే అన్నయ్య. అయితే సరేరా బట్టలు పట్టుకుని వెళ్ళిపోదాం అన్నారు. పాపా బలరాముడు ఆయన స్థితి అది. కృష్ణ భగవానుడు మహాభారతంలో ప్రత్యేకించి ఆయన అవతారం అబ్బో అద్భుతమైన అవతారం. ఎక్కడెక్కడ ఎవరిని కలపాలో అలా కలపడం వల్ల ఏం జరుగుతాయో ఆయనకి తెలుసు. జగన్నాటక సూత్రధారి అభిమన్యుడి యొక్క ఉత్పత్తి కోసం చేశాడు అది. అభిమన్యుడు పుట్టాలి, అభిమన్యుడి వలన పరీక్షిత్ పుట్టాలి, వంశకర్తగా అక్కడ అభిమన్యుడు నిలబడాలి. అభిమన్యుడు నిలబడాలంటే సుభద్ర అర్జునుడి భార్య కావాలి. దీని వెనక మళ్ళీ పెద్ద మర్మం, అందుకోసమని చేయించాడు ఈ పెళ్ళి. అంతేగాని ఏదో అన్నగారిని మాయ చేసేద్దాం అల్లరి చేసేద్దాం అలాంటి పిచ్చి పనుల కోసం కాదు ఆయన చేసేవన్నీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాలే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. చక్కగాను వాళ్ళకి సంతోషంగా బట్టలు పెడదామని ఈలోగా అర్జునుడు ఇంద్రప్రస్థ నగరం దాకా వెళ్ళి అంతఃపురం లోపలికి వెళుతూ సుభద్రని పిలిచి అన్నాడు, నే రాను నీతోటి, నువ్వు ఒక్కదానివి గోపకాంతలతో కలిసి వెళ్ళి ద్రౌపదీదేవికి నమస్కారం చెయ్యాలి. అలాగే అందాడు. ఎందుకు అనలేదు, ఆయనే చెప్పాడు కారణం. ద్రౌపదీదేవి మహాపతివ్రత, అంత గొప్ప ఇల్లాలు, అయినా మాకు కూడా భయమే ఆవిడంటే. ఎందుకో తెలుసా, అంత గాంభీర్యము అంత పాతివ్రత్యము ఉన్న ద్రౌపదీదేవి కాదు లోకంలో ఏ భార్యకైనా బాధ కలిగేది తన భర్త ఇంకోళ్ళను కూడా పట్టుకుని ఇంటికి వస్తాయి. ఆ కినుక చేత ద్రౌపదీదేవి నోటి వెంట ఏదైనా మాట కాని వచ్చిందో మన పెళ్లి చేసుకున్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు పనికిరాంది అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి, సాటి ఆడదానివి కాబట్టి చక్కటి ఆశీర్వచనం చేస్తుంది. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తానన్నాడంటే ద్రౌపదీదేవి ఎంత గొప్ప నడవడి కలిగినదో ఆమె అంటే భర్తలు కూడా ఆవిడ పాతివ్రత్యానికి ఎంత జంకుతారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఈవిడ వెళ్ళి నమస్కారం చేస్తే, పంకజాక్షి నీ పతి ప్రతిపక్ష వీర విజయుడయ్యడు,
నీవును వీరపుత్ర జనని వగుమని దీవించే సంతసంబుతోడా వసుదేవ పుత్రి ఆ ద్రుపద పుత్రి. ఆ ద్రుపదపుత్రి అయినటువంటి ఆ తల్లి ద్రౌపదీదేవి ఆశీర్వచనం చేసింది, పంకజాక్షి నీ పతి నీ భర్త ప్రతిపక్షంలో ఉన్న వీరులను జయించగలిగిన మొనగాడవుతాడు, విజయుడవుతాడు. ఆవిడ ఆశీర్వచనమే అసలు నిజానికి, అంత గొప్పవాడు కాదు. నీ కడుపున పుట్టినటువంటి వాడు వీరపుత్రుడవుతాడు, వంశకర్త అవుతాడు. ఆ మాటే నిజమైంది. అలా అని చెప్పిన తర్వాత ఆ సుభద్రార్జునులకి కొంతకాలం అయిన తర్వాత కొడుకు పుట్టాడు, ఆయనే అభిమన్యుడు. ఆ అభిమన్యుడు ధన్యులకా సుభద్రకు శతకృతు పుత్రునకు ఉద్భవించే సమ్మాన్యయశుండు పుత్రుడభిమన్యుడు. వైన్య విభుండు అనన్య సామాన్య పరాక్రమ ప్రబలమాన్యుడు పుణ్యచరిత్రుడు అన్యరాజన్య భయంకరుండు రణశౌర్యుడు పాండవ వంశకర్తయ్యి. అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, ధౌమ్యుడి దగ్గర 6 అంగములతో కూడినటువంటి వేదాన్ని చదువుకున్నవాడు, ధనుర్వేదాన్ని స్వయంగా తండ్రి అయినటువంటి అర్జునుడి దగ్గర చదువుకున్నవాడు, వ్యూహములకు ప్రతివ్యూహములు రచించగలిగినటువంటి వాడు, శత్రువుల్ని భేదించగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు, పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి వాడు, శత్రుజన భయంకరుడైనటువంటి వాడు, బంధువుల పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, వంశకర్త అయినటువంటి వాడు అభిమన్యు కుమారుడు సుభద్రార్జునులకు జన్మించాడు. వంశకర్త అన్నమాట అందుకే వచ్చింది. ఆ అభిమన్యుడి తేజస్సు అయినటువంటి పరీక్షితే చిట్ట చివరికి కురువంశానికి మిగిలిన నలుసు. ఆ అభిమన్యుడు చక్కగా వాళ్ళ దగ్గర చదువు నేర్చుకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు, సంతోషంగా ఉన్నాడు. ఈలోగా ద్రౌపదీదేవికి 5 పతుల వలన 5 కొడుకులు పుట్టారు. ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానీక, శృతసేన అనబడేటటువంటి 5 కుమారులు వరుసగా ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల వలన ఆవిడకంది. చక్కగా సంతోషంగా ఇంద్రప్రస్థ నగరంలో 5 భార్యలతో 5 పాండవులు, ద్రౌపదీదేవి, సుభద్రార్జునులు అందరూ ఎంతో ఆనందంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.